आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक। హైదరాబాద్ పరిధిలోని చైనా మాంజా నిషేధం అమల్లో ఉన్నప్పటికీ పాత బస్తీలోని మంగళాట్, దూల్పేట్, చార్మినార్, బేగం బజార్ ప్రాంతాలలోని పతంగుల విక్రయాల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఎస్హెచ్ఓలు కలిసి సోదాలు నిర్వహించి చైనా మాంజాను సీజ్ చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాల మేరకు పతంగుల విక్రయాల దుకాణాలపై సోదాలు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ 7 జోన్ల పరిధిలోనూ సుమారు 90 లక్షల రూపాయల విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకొని 107 కేసులు నమోదు చేసి 148 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 7,334 చైనా మాంజా చిరాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైనా మాంజా అమ్మిన మరియు కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైనా మాంజా వల్ల పర్యావరణ హాని మరియు పక్షులకు, మనుషులకు ప్రాణాంతకంగా మారిందని అన్నారు. Good evening all. First of all, I would like to thank each and every member for attending this press meet. మీ అందరికీ తెలుసు, మనము పోయిన సంవత్సరము ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ కైట్ ఫెస్టివల్కు కైట్స్ ఫ్లయింగ్ దానికి సంబంధించి చైనీస్ మాంజా యూజ్ చేసిన తర్వాత లంగరాజ్ దగ్గర జరిగినటువంటి ఒక ప్రమాదంలో ఈ చైనీస్ మాంజా వలన ఒక ఆర్మీ జవాన్ చనిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఈ చైనీస్ మాంజా యొక్క దుష్ప్రభావాల గురించి కూడా మీకు తెలుసు. ఇవి మన జంతువులకు, పశుపక్షాదులకు, మనుషులకు సేఫ్టీకి, తర్వాత వాతావరణానికి కూడా ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో చేసింది కాదు కాబట్టి ఇది వాతావరణానికి కూడా హాని, పర్యావరణానికి కూడా చాలా హాని చేయబడుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటు బ్యాన్ చేసింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ పశుపక్షాదులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని మా కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ సార్ ఐపీఎస్ గారు ముందుగానే మమ్మల్ని అందరినీ కూడా సరైన మాకు సూచనలు ఇచ్చి దీని మీద గట్టి నిఘా ఏర్పాటు చేసి దీని యొక్క పూర్తిగా దీని సేల్స్ని జరగకుండా చూడటము, తర్వాత ఎవరైనా సేల్స్ చేసే వాళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఈ యొక్క చైనీస్ మాంజాని మేము సీజ్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టుకు పంపించడం జరిగింది. ఈ పరిమాణంలో జరిగినటువంటి ఈ సంవత్సరం చేసినటువంటి ఈ రేడ్స్లో టాస్క్ ఫోర్స్ 7 జోన్ల టీంలు, తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసు అందరూ కలిసి సంయుక్తంగా చేసినటువంటి దాడులలో ఈ సంవత్సరము 107 కేసులు బుక్ చేయడం జరిగింది. పూర్తిగా హైదరాబాద్ సిటీలో ఈ ఓన్లీ టాస్క్ ఫోర్స్ అండ్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కలిసి చేసినవి 107 కేసులు బుక్ చేయడం జరిగింది. అదే రకంగా 148 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 7,300 మాంజాస్ మనము సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా
ఈ మన చైనీస్ మాంజాస్, ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా ఇది చేయడం జరిగింది. ఇది మొత్తం వర్త్ కూడా దాదాపుగా 88 లక్షల వర్త్ మెటీరియల్ని మనము స్వాధీనపరచుకోవడం జరిగింది. సో దీనివలన ఈ లోకల్గా ఎవరైతే సాంప్రదాయబద్ధంగా ఈ మాంజా తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది మీరు కూడా కొన్ని ఛానల్స్లో నేను కూడా చూశాను. ఈసారి వాళ్ళ సేల్స్ కూడా బాగా పెరిగినాయి. దానివల్ల ఎవరికి కూడా ఇబ్బంది లేదు. అది కొంచెం ఈ పతంగులు ఎగిరేసిన తర్వాత ఇతను తగిలితే అది ఆటోమేటిక్గా తెగిపోతుంది, కానీ ఇది తెగిపోదు. ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్ కాదు కాబట్టి ఇది తెగిపోదు. సో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇప్పుడు నేను ప్రజలకు తర్వాత ముఖ్యంగా ఇది ఇంకా 2 రోజులు పండుగ ఉంది మనకు. తల్లిదండ్రులకు పిల్లలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఇంకా ఎవరైనా ఈ మెటీరియల్ దాచిపెట్టి అధిక ధరలకు అమ్ముతుంటే మాకు ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. దీన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఈ కైట్ ఫెస్టివల్ కైట్స్ ఫ్లై చేయడానికి ఈ చైనీస్ మాంజాని వాళ్ళు యూజ్ చేసే అవకాశం ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయకండి. దానికి సంబంధించినటువంటి ఏదైనా సమాచారం ఉంటే మాకు ఇమీడియట్గా తెలియజేయండి. లోకల్ పోలీసుకు కానీ, కంట్రోల్ రూమ్కి కానీ, మా టాస్క్ ఫోర్స్ టీంలకు కానీ తెలియజేయండి. తెలియజేసి మీరు కూడా ఈ యొక్క మేము చేసినటువంటి ఈ కృషిలో మీరు కూడా భాగం కావాలని మేము హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.